హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఆంధ్ర స్టైల్ కమ్మటి పప్పు చారు కమ్మగా రుచిగా ఎప్పుడు చేసినా భలేగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో ఒక 2 కప్పుల కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోండి. ఒక 6 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని ఈ కందిపప్పును ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక పెద్ద బత్తాయి సైజ్ అంత చింతపండును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఈ చింతపండును కూడా ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకోండి. ఒక 30 నిమిషాల తర్వాత చింతపండు బాగా నానింది కదా, ఈ చింతపండులో నుంచి గుజ్జును సపరేట్ చేసుకోండి. మిగిలిన చింతపండు పిప్పి ఉండిద్ది కదా, దానిలో మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఇలాగ 2-3 సార్లు చేసుకొని చింతపండు గుజ్జు అనేది సపరేట్ చేసుకోండి. పప్పు బాగా నానింది కదా, ఈ నానిన పప్పులో 4 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని నూనె 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలాగ నూనె వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలాగ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఇలాగ స్మాష్ చేసుకోండి. పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం సెపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జు వేసేయండి. ఇలాగ చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు వేయండి. మొదటగా 2 గ్లాసులు నీళ్ళు వేయండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మీకు నీళ్ళు పడతాయి అనుకుంటే నీళ్ళు వేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసేసిన తర్వాత సాల్ట్ చింతపండు సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ పడితే ఇంకొంచెం వేసుకోండి. అలాగే చింతపండుని కూడా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత ఇలాగ బాగా బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర కాడలు వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. అలాగే కరివేపాకు, మనకి కరివేపాకు స్టిక్స్, కరివేపాకు కాడలు ఉంటాయి కదా, ఈ కాడలతో సహా వేసుకోండి. ఇలాగ కొత్తిమీర కరివేపాకు కాడలతో సహా వేసుకుంటే పప్పు చారు భలేగా ఉండిద్ది. ఇలాగ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలాగ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన బాయిల్ చేసుకుంటున్న పప్పుచారు వేసేయండి. పప్పుచారు వేసిన తర్వాత సాల్ట్ చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చింతపండు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల దాకా బాయిల్ చేసుకోవాలి. మూత మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలాగ కొంచెం గ్యాప్ వచ్చేటట్టు పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం భలేగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్